సో అలాంటి కీలక నేతే ఇప్పుడు పార్టీ మారితే ఇది ఆళనానితో పోతుందా అంటే లేదు, కొంత వైసీపీ కేడర్ను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో అది వైసీపీకి ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక రకంగా ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైసీపీ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆళనాని కూడా బయటకు వస్తే అది అంటే ఒక నావికుడు లేని నావలాగా తయారవుద్ది. ఇప్పటికే ఆళనాని ప్లేస్ను భర్తీ చేయించడం కోసం జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేసినా ఆ స్థాయి నేతను జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడ పెట్టలేని పరిస్థితి. సరే చోటామోటా నేతలు ఉన్నప్పటికీ ఆళనాని స్థాయిలో ప్రభావం చూపగలరంటే చూపలేరు. మీరు ఆళనాని చూడండి, వివాదరహితుడు. బేసిక్గా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, మంత్రి పదవిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడా కూడా పరుష పదజాలంతో ప్రతిపక్షాలను విమర్శించిన పరిస్థితి లేదు ఆ రోజుల్లోనే. ఇతర నేతలలాగా బూతులు మాట్లాడటం, స్క్రిప్టులు చదవటం బహుశా ఆళనానికి అచ్చురాదు. అవన్నీ రావు కాబట్టే బహుశా ఆళనాన్ని దూరం పెట్టారేమో అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండాలన్నా, ఆయన నుంచి లబ్ధి పొందాలన్నా భజన చేయాలా, బూతులు తిట్టాలి, ఇవన్నీ మన అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఆళనాని ఇలాంటి పనులకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. మీరు చరిత్ర ఎప్పుడు చూసుకున్నా ఆళనాని ఒక వ్యక్తిని తిట్టాడు అనడానికి మీకు ఎక్కడ ఆధారాలు ఉండో, ఏ మీడియా ముందు ఎవరిని మాట్లాడు. వాస్తవానికి సౌమ్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి. సరే రాజకీయంగా ఇన్నర్గా ఎన్నైనా ఉండొచ్చు కానీ పైకి కనపడే వ్యక్తి.